ఇటీవల మోందా తుఫాను కారణంగా మీ అందరికీ తెలుసు, గత నెల 28వ తారీఖుని గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత నెల 28వ తారీఖుని జరగాల్సిన ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే దిశగా వెళ్తున్న కారణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 28వ తారీఖున చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేయడం, దాంట్లో భాగంగా ఆనాడు కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం మీ అందరికీ తెలిసిందే. కానీ మోందా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అధిక వర్షపాతం, అధికంగా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిసిన ధర్మిల మరి ఆ కార్యక్రమాన్ని ఆనాడు వాయిదా వేసుకోవడం, మరి దాన్ని రేపు 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖుని ఆ కార్యక్రమాన్ని మళ్ళా జరిపించాలని చెప్పి మా అధ్యక్షుడు వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా మరి ఈరోజు రేపు జరగబోయే 12వ తారీఖు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని, అది నిర్వహించి మరి అక్కడున్న నియోజకవర్గ స్థాయి కేంద్రంలో ఉన్న రెవెన్యూ అధికారులకి ఒక వినతి పత్రం ఇవ్వాలని, మరి దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఎవరైతే ఈ ప్రైవేటు పిపిపి మోడ్లో తీసుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే మద్దతు ఇస్తారో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి ఎవరైతే మద్దతు ఇస్తారో అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా ప్రజా సంఘాలని, మేధావుల్ని, లేదు అన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని మరలా నిర్ణయించడం, దాంట్లో భాగంగా ఈరోజు మరి జిల్లా స్థాయిలో మరి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ మళ్ళా చేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపటి రోజుని మీ ద్వారా మా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా రేపు వారి నియోజకవర్గ స్థాయిలో మళ్ళా పోస్టర్ ఆవిష్కరణ చేస్తారు. మరి తదుపరి మరుసటి రోజు ఆదివారం నుంచి సోమవారం నుంచి మండలాల్లో కూడా మరి విజయనగరం జిల్లాకు సంబంధించి 27 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం, ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని, నిర్వాసితుల్ని వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి, ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి, ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నెమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు. ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా? లేదు. భోగాపురం విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ రైతులకు రాలేదు. లేదు, ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్స్ ఏవైతే
యాక్సెస్ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ, లేదు ఈ 3 జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా? టెండర్లు అయితే పిలిచారని విన్నాం, టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం, కానీ ఎక్కడ పనులు ప్రారంభమైనట్టయితే మా దృష్టికి రాలే. మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు. కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని 91 పాయింట్ లేదా 90 రేపు వచ్చిన తర్వాత 98 పాయింట్ అని చెప్పడం కాదు. వారి బాధ్యత. ఎలాంటి వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు 2203 ఎకరాల్లో జరుగుతుంది తప్ప 2300 ఎకరాలు 2203 ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా? ఇంక ఇది కాదని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూసేకరణ కావాలి, మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు మభ్య పెడతారు? మీరు కేంద్ర మంత్రి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆరు కేంద్ర మంత్రి అయ్యారు. చూసాం వారిని 5 సంవత్సరాలు 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాలు వారు కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు. మరి మీరు ఒకడు మీకు ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయాన్ని మీరేదో ఈ విమానాశ్రయం 100% చెప్తా ఉంటాం. మీరు ఎన్నైనా అనుకోండి, దాని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు 2203 ఎకరాలు వారికి అందజేశాం. వారికి కావాల్సిన మౌలిక వసతులు అరేంజ్ చేశాం. 23% పనులు చేశాం. ఇది డెవలప్మెంట్. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తేనే పూర్తి అయిపోతుంది ఏనాడు చెప్పలే. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించిన ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో 29లో జరిగే కార్యక్రమం తెలుసు, తప్పకుండా అది కొనసాగుతుంది. అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కాదు. మీరు చెప్పండి కొత్తది ఏం తెచ్చారో. మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు 10 సార్లు దాన్ని పర్యవేక్షించడం చేయండి. అది మీ బాధ్యత కాదని మేము అనం. మీ కొత్త కూడా చెప్పండి. సుమారు 16-17 నెలలు అయిపోయింది. కనీసం ఎక్కడైనా ఓ భూసేకరణకైనా మీరు ఏమైనా ఎక్కడైనా ఇగో ఈ ప్రాంతంలో రాబోతుంది, లేదా ఈ ప్రాంతంలో మేము వచ్చి ప్రయత్నాలు చేశాం, ఈ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి, ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం చెప్పండి. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, దాని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రాంత యువత కానీ ఈ ప్రాంత యువత అవకాశాలు మీకు అనేక అవకాశాలు వస్తాయి, దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని వేరొకరు చేసిన పన్ను వేరొకరు ప్రభుత్వంలో చేసిన పన్ను మీ పనిగా చెప్పుకునే కార్యక్రమాన్ని తగ్గించాలని మీరు దానికి సంబంధించిన ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. మీరు రండి విజయనగరం జిల్లా కలెక్టరేట్ రండి, జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చోండి సమస్యలని చెప్తారు మీకు. ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి ఎంతంత ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయో చెప్తారు. లేదు ఆ ప్రభుత్వం నుంచి ఏ రోడ్లు యాక్సెస్ రోడ్లు ఉన్నాయో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో చెప్తారు. రండి మీరు ఇక్కడ రివ్యూ చేయండి, వచ్చి ఇక్కడ జిల్లా అధికారులతో చేయండి. జిల్లా అధికారులు మీ దృష్టికి తీసుకొస్తారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు తీసుకొస్తారు, చెప్తారు. ప్రయత్నం చేయండి, ప్రభుత్వం ద్వారా తెప్పించండి, వాళ్ళని ఆ కార్యక్రమాలను చేయండి. తప్పకుండా మీ హయాంలో జరిగితే మీకే వస్తుంది పేరు. ఇప్పటి వరకు మీరే భోగాపా విమానాశ్రయం ఈ నిమిషం వరకు మీరే కార్యక్రమాలు చేయలే, కేవలం ప్రతిపాదనల రూపంలోనే మేము ఉన్నాయి. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ప్రాంత యువత కోసం మీకున్న అవకాశాలు అపారమైన అవకాశాలు మీకున్న కేంద్ర మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ, ఇక రెండోది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.